ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా నేను అడగట్లా. ఒకే ఒక కామెంట్, భారత్ మాతాకి జై. ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లేదు, ఎందుకంటే మాకు కావాల్సింది ఒక్కటే, నాకైనా మా టీంకైనా అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో భారత్ మాతాకి జై అని మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొన్నంత బలం, అదే మాకు డబ్బు. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఆ కామెంట్లో ఉంటాయి, కాబట్టి దయచేసి ఒక్క కామెంట్ చేయండి, భారత్ మాతాకి జై. స్పెయిన్లో, యూరోపియన్ దేశమైనటువంటి స్పెయిన్లో ఉన్న హిందువులు ఇప్పుడు మేల్కొన్నట్టుగా కనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే. దాదాపు 17 హిందూ సంస్థలకు చెందినటువంటి వాళ్ళు, మఠాలు, మందిరాలు, ఆశ్రమాలు, అదేవిధంగా ఇస్కాన్ వంటి సంస్థలు, ఈ 17 సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు ఫిబ్రవరి 7వ తారీఖున సమావేశమయ్యారు. స్పెయిన్ రాజధాని అయినటువంటి మాడ్రిడ్లో సమావేశమయ్యారు. మాడ్రిడ్లో సమావేశమైన తర్వాత హిందూ ధర్మాన్ని కూడా గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక పెద్ద సభ నిర్వహించారు. ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని, హిందూ సమాజాన్ని కూడా, హిందూ మత బంధాలు ఏవైతే ఉంటాయో, రకరకాల పద్ధతుల్లో, పూజా పద్ధతుల్లో ఉపాసనం చేసేటువంటి హిందూ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒకటే, వీళ్ళందరినీ కూడా స్థానిక మతంగా గుర్తించాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్పెయిన్ యూరోపియన్ దేశము, యూరోపియన్ దేశాలు చాలా లిబరల్ వాదన గురించి మాట్లాడితే సెక్యులరిజాన్ని ప్రపంచానికి నేర్పించామని చెప్తారు, కానీ స్పెయిన్ వంటి దేశాలు ఇప్పటికీ కూడా హిందూ మత శాఖలని మతంగా గుర్తించే పరిస్థితి లేదు. స్పెయిన్లో ఒక మతంగా గుర్తించాలి అంటే వారికి నొటోరో అరేగో అనేటువంటి ఒక స్టేటస్ ఉండాలి. నొటోరో అరేగో అంటే స్థానిక మూలాలు కలిగినటువంటి అని అర్థం వస్తుంది. ఈ స్థానిక మూలాలు కలిగినటువంటి లేదా నొటోరో అరేగో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళ మతాలకు సంబంధించి పూజా స్థలాలు, వీటికి అనుమతులు కూడా లభిస్తాయి. ప్రభుత్వం నుంచి లభించేటువంటి ఆర్థిక సహకారం కూడా కొంత లభిస్తుంది. కొన్ని రకాల కన్సెషన్స్ కూడా లభిస్తాయి. అన్నిటికీ మించి ఇద్దరు హిందువులు కనుక వివాహం చేసుకుంటే హిందూ వివాహాన్ని స్పాటిష్ చట్టాలు గుర్తించవు. సో మ్యారేజ్ రికగ్నిషన్ రావాలన్నట్లయితే నొటోరో అరైగోగా గుర్తింపబడాల్సి ఉంటుంది వాళ్ళు. సో అలాగా ఫ్రాన్స్లో ఉన్నటువంటి హిందూ సంస్థలన్నీ కలిపి ఫెడరేషన్ హిందూ డే ఎస్పానియా, అంటే ఎస్పానియా అంటే స్పెయిన్ని స్పానిష్ భాషలో ఎస్పానియా అంటారు. సో ఈ ఫెడరేషన్ అనేటువంటి ఒక సంస్థ పేరిట వీళ్ళందరూ 17 సంస్థలు కలిసాయి. దీంట్లో ఇస్కాన్ ఉంది, అదేవిధంగా శివానంద ఆశ్రమం ఉంది, రకరకాల మఠాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశమయ్యారు. 17 సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత తమని కూడా నొటోరో అరేగోగా గుర్తించాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు స్పెయిన్లో 75,000 మంది హిందువులు ఉన్నారు. వీళ్ళు స్థానికులు, హిందూ ధర్మాన్ని స్వీకరించినటువంటి స్పానిష్ మూలానికి చెందిన వాళ్ళు ఉన్నారు, భారతీయ మూలానికి చెందినటువంటి హిందువులు ఉన్నారు, అదేవిధంగా యూరోప్, అరేబియన్, అలాగే కరేబియన్ స్టేట్ నుంచి వచ్చినటువంటి హిందువులు కూడా ఉన్నారు. తమ హక్కుల కోసం వీళ్ళు ఒక సమావేశాన్ని జరిపారు, ఒక శంకరావాన్ని. ఈ ప్రయత్నాల వెనక 30 సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాలుగా కాశీలో ఉంటున్నటువంటి స్పానిష్ మూలానికి చెందిన హిందూ స్వామి ఉన్నారు. ఒక పత్రిక కూడా నడుపుతారని అల్వారో ఎంటేరియా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండి, తెర వెనక ఉండి మొత్తం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వెలెన్సియో అనేటువంటి పట్టణంలో ఉన్న స్వామి ఓంకారానంద, శివానంద ఆశ్రమానికి చెందినటువంటి స్వామి ఆయన కూడా ఈ కార్యక్రమంలో చాలా కీలక పాత్ర వహించారు. ఇస్కాన్కి చెందినటువంటి కాన్వోస్ రామచందాలి, ఆయన కూడా ఈ సమావేశంలో విజయవంతం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. సో 2013 నుంచి కూడా ఈ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. 2013, 8, 9 ప్రాంతంలో స్పెయిన్లో ఉన్నటువంటి హిందువులు, అన్ని రకాల మూలాలకు చెందిన వాళ్ళు అప్పటి నుంచి కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సఫలీకృతం దిశగా ఈ అడుగులు పడుతున్నాయి ఇప్పుడు.